Light, camera, rolling, music. హాయ్ అండి. ఎస్ఎల్వి సినిమా బ్యానర్ మీద రుద్రపాటి రమణారావు గారి నిర్మాతగా జైనాగ్ దర్శకత్వంలో అభిజిత్ అండ్ ప్రజ్ఞ జైస్వాల్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మిర్చి లాంటి కుర్రాడే. అబా 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 మిర్చి లాంటివాడేనండి, కాకపోతే కుర్రోడు నిలవైపోయాడు. శేఖర్ కమల సినిమాలో హీరో లేక సాఫ్ట్ ఉన్నాడు. వినాయక్ రాజమౌళి సినిమాలో హీరో లేక కొడుతున్నాడు. అది నా కూతురు, నా మాట ప్రకారం నడుస్తుంది. 18 సంవత్సరాల వయసు వస్తే ఓటు హక్కు ప్రభుత్వం ఇస్తుంది. వయసు వచ్చిన కుర్రాళ్ళకి ప్రేమించే హక్కు దానంతట అదే వస్తుంది. మరి మిర్చి లాంటి కుర్రాడు కథ చెప్పాలంటే బాగా డబ్బున్న కుర్రాడు మన హీరో. అతను హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ పేరు నాన్న, దాన్ని మెయింటైన్ చేసి ఆయన పేరు కూడా నాన్న. ఆయనే మన రావు రమేష్ గారు, ఆయనకు అసిస్టెంట్ నల్లవేను. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుర్రోళ్ళు అందరూ కూడా ఇదే హాస్టల్లో జాయిన్ అవుతారు. ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా హీరో ఫ్రెండ్స్ కింద చేరి హీరో రూమ్లో ఉంటారు. ఇది అంతా మామూలే. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా ఒకే హాస్టల్లో ఉంటారు. అయితే హీరోయిన్ ప్రేమించిన హీరో అమ్మాయికి దగ్గర అవడానికి చేస్తున్న ప్రయత్నంలో హీరో ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ ఫ్రెండ్స్ని ప్రేమిస్తారు. ఇది చిత్రం అండి. సరే, వాళ్ళ ప్రేమలు వాళ్ళు, ఈయన ప్రేమలు ఈయన, ఇలా నడుస్తూ ఉంటుందని ఈ లోపల ఇంటర్వ్యూల దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి చిన్న ట్విస్ట్ ఇద్దామని ప్రయత్నం చేశారు. ఆ ట్విస్ట్ ఏంటంటే హీరోకి హీరోయిన్కితో పాటు ఇటు హీరో ఫ్రెండ్స్కి అటు హీరోయిన్ ఫ్రెండ్స్కి కూడా క్లాష్ వస్తుంది. దాంతో అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ అమ్మాయిలని బాయ్కెట్ చేస్తారు. దాంతో బ్రేకప్ అయిపోద్ది, ఇంటర్వ్యూలు ఇస్తారు. కట్ చేస్తే సెకండ్ హాఫ్లో హీరో ఫ్రెండ్స్ ప్రేమ కథలు, అంటే హీరో ఫ్రెండ్స్ హీరోయిన్ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ప్రేమ కథలను వెండితెర మీద ఆవిష్కరిస్తూ అలా నడిపారండి. ఏదో అలా నడుస్తూ ఉంటుంది. ప్రేక్షకుడు ఓర్పు కొంచెం సహనానికి పరీక్ష అయినా కూడా అక్కడక్కడ వాళ్ళు నవ్వించుకుంటూ వెళ్ళారు. అయితే సడన్గా డైరెక్టర్ గారికి గుర్తొచ్చింది, అయ్యబాబోయ్ మన హీరోయిన్ ప్రేమ కథ ఉంటుంది కదా, చూపించాలి కదా అని మళ్ళీ ఆ ప్రేమ కథ అట్టుకొచ్చారండి. ఆ ప్రేమ కథ అట్టుకొచ్చింది ఇక్కడ నవ్వులు కూడా మిస్ అయిపోయినాయండి. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళందరూ ప్రేమ కథలు ఏ దరికి చేరిని, వీళ్ళ కథలు ఏ కంచికి చేరిని అనే పాయింట్ తోటి ఈ సినిమా కథ మనం చూపించారు. అసలు ప్రేమ అంటేనే రెస్పాన్సిబిలిటీ రా. ప్రేమించిన కుర్రోళ్ళు ప్రాణాలైనా వదులుకుంటారు కానీ ఎవరిని వదులుకోర్రా. అది వాళ్ళ వీక్నెస్. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పిల్లడు. మనోడు పర్సనాలిటీ బాగా డెవలప్ చేసాడు, కానీ పెర్ఫార్మెన్స్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్. ఈ పిల్ల చూడడానికి అంతంత మాత్రంగా ఉంది, మరి హీరోయిన్గా చేస్తున్నప్పుడు పెర్ఫార్మెన్స్ మీద అంత దృష్టి పెడితే బాగుండేది. దాని తర్వాత మన రావు రమేష్ గారు. ఈయనకి ఈ పాత్ర బాగా రొటీన్గా అనిపించిందండి, మరి ఆయనకి ఎందుకు అనిపించలేదు. మన నాగిరెడ్డి గారు కూడా ఉన్నాము అనిపించుకున్నారు. తర్వాత సకలక శంకర్, గెటప్ సీను, మన జబర్దస్త్ బ్యాచ్ మ్యాక్సిమం సినిమా అంతా ఉన్నారంటే విశ్వప్రయత్నం చేశారు నవ్వించడానికి, అక్కడక్కడ బాగా నవ్వించారు. ఆ తర్వాత మన సప్తగిరి గారికి ఈయనకి రొటీన్ స్క్రిప్ట్ ఇచ్చారు, ఆయనకి ఏదైనా మంచి స్క్రిప్ట్ ఇస్తే ఇంకా బాగా నవ్వించేవారు. తర్వాత మన నల్లవేను కూడా పర్వాలేదు అనిపించుకున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలు ప్రభాస్ సింగ్ గారికి కనిపించాము అని అనిపించుకున్నారు. అయితే కారు మంచి రఘు కూడా మంచి నవ్వించే ప్రయత్నం చేశారు. తర్వాత మన ఖడ్గం పృథ్వీ, ఈ పాత్ర మాత్రం థియేటర్ నుంచి మనం బయటకు వచ్చినా బాగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే బ్రహ్మాండంగా చేశారు. ఆయన మాత్రం చేసే పాత్ర బాగా నవ్వించారు. ఆ తర్వాత ఇంకా మిగతా పాత్రలో రజిత, మౌలిక ఇలా చాలామంది చేసినా కూడా విలన్గా చేసినటువంటి మన సుప్రీత్ గారు, ఈయనకి డేట్లు తక్కువ, పెర్ఫార్మెన్స్ ఎక్కువ. దిస్ ఈజ్ అవతార్ ఫ్రమ్ అనకాపల్లి. ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా? ఆవిరైపోద్ది ఆవిరైపోద్ది అన్నావు. ఇప్పుడు చూడు, నీకే ఆవిరి కాపడం పెట్టాల్సి వస్తుంది. ఆపే నువ్వు నీ దెయ్యం నాటకాలు. నువ్వు నేను వచ్చిన కొత్తలో చిన్నపేట నకల దుకాణంలో ఉండేవాడిని. నువ్వు టచ్ చేసావు మసి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన బాసిని వీరబాబు గారు రాసిన మాటలు. ఈ సినిమా నిండా కావాలని మాటలు ఉన్నాయండి, కానీ కనెక్ట్ అయినవి తక్కువ. మరి మన ప్రవీణ్ పుడి గారు అందించిన ఎడిటింగ్ పర్వాలేదు అనిపించుకుందండి. మన జేబీ గారు అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్దగా ప్లస్ కాలేదండి. ఆ తర్వాత మన ఆర్ఎం స్వామి గారు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ తర్వాత నిర్మాత రుద్రపాటి రమణారావు గారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్కి క్యాప్టెన్ జైనాగ్ గారు మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాలని మంచి ప్రయత్నం చేశారండి. విజువల్గా గ్రాండ్గా రూపొందించారు. పెద్ద ఆర్టిస్టులని, మంచి కనెక్టింగ్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ రూపొందించాలని ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇలాంటి ఒక మంచి ప్రయత్నంలో ఎప్పుడు కూడా సన్నివేశాలు కొత్తగా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి. అంటే అలాంటి ఒక మంచి సన్నివేశాలు రూపకల్పన జరగాలంటే స్క్రీన్ ప్లేకి కనెక్టింగ్గా ఉండాలండి. ఆ స్క్రీన్ ప్లే ఎక్కడి నుంచి మనకు మంచి కథ నుంచి పుడుతుంది. ఇక్కడ
ఈ కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని మరికొన్ని రోజులు కుస్తీ పట్టునుంటే ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేదండి. ఓ మంచి కథా కథనాలుగా ఈ సినిమాకి లోపం అని చెప్పాలి. ఎందుకంటే రొటీన్గా అనిపించే సన్నివేశాలు, రొటీన్గా అనిపించే ఆ కథ, ఆ రొటీన్గా అనిపించే ఆ కథనం ఈ సినిమాకి కొంచెం మైనస్గా చెప్పాలి. మిగతా అన్నింటిలోని అద్భుతంగా రూపకల్పన చేసుకుని అందరినీ బాగా క్లబ్ చేసుకున్న ఈ దర్శకులు ఆ విషయంలో మాత్రం ఇంకొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. అయితే మొదటి ప్రయత్నంలో ఎన్నో లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి భవిష్యత్తులో ఆయన చేయబోయే ప్రయత్నాల్లో ఆ లోటుపాట్లు లేకుండా మంచి సినిమాతో మన ముందుకు రావాలని కోరుకుంటూ ఈ నూతన దర్శకుడిని, ఆయన సహకరించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల్ని పేరున అభినందిస్తూ ఈ సినిమా నిర్మాత రుద్రపాటి రమణారావు గారి నిర్మాణ విలువల కోసం మరోసారి మనం ప్రశంసిస్తూ మరిన్ని మంచి సినిమాలు ఆయన నుంచి రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మీరు ఈ మిర్చి లాంటి కుర్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. నేను ఎప్పుడు మిర్చి లాంటినండి.